మీ అందరికీ నా నమస్సులు. శాశ్వతం, అవిచ్ఛిన్నం, అనంతంగా ఉండేది చైతన్యమే. అదే ఉనికి కలిగి ఉన్నది. దాన్నే ఆత్మ అని కూడా అంటారు. అది తప్ప ఇంక ఏమీ లేదు. అంతా చరాచరమే, అంత వేరియబుల్, ఏది కాన్స్టెంట్ కాదు. సృష్టికి కారణం ఈ కనిపించే ప్రదర్శన, భ్రాంతి. దానికి కారణం, ప్రాణానికి కారణం ఈ చైతన్యమే. ఈ విభిన్న దేహాలకు కారణం చైతన్యమే. సృష్టి లయ కారణం చైతన్యమే. సృష్టించుకొని తనలోనే లయం చేసుకుంటుంది చైతన్యమే. అంత భ్రాంతి కలిగించేది చైతన్యమే. వస్తు జీవుల సంబంధము, వాటి లయము, కార్యము, కారణము చైతన్యమే అన్నిటికీ కారణం. భూమిపై బీజం వేసేది వాయువు, పక్షువు, జంతువు. ప్రకృతిలో ఉన్న తేమ, వర్షం, వేడి, ఉష్ణం వలన మొక్కై పూలు విరబూసి వికసించి పరిమళిస్తుంది. దాన్ని గ్రహించి తేనెటీగ వస్తుంది, మకరందాన్ని గ్రోలుతుంది. చూడండి, ఈ తత్సంబంధం వాటి మధ్య అన్నింటికీ సంబంధం ఉంది. ప్రకృతిలో ఒకదానికొకటి సంబంధించి ఉన్నాయి. అన్నీ వాటంతటవే జరుగుతున్నాయి. దీనికి ఎవ్వరూ సృష్టికర్త, ఒక కర్త ఎవరు లేరు. ఒకలే ఒక కర్త. ఆ కర్తే చైతన్య శక్తి, ఆత్మశక్తి. దట్స్ ఆల్. ఇంక ఎవ్వరూ కర్త కాదు. సో ఇలా ఆ తేనెటీగలు వచ్చి మకరందాన్ని గ్రోలి నిలువుంచుకోవడానికి ఆ తేనెను తేనె తుట్టెలో ఉంచుకుంటుంది, ఎక్కడెక్కడో పెడుతుంది. ఇది అంతటికీ ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఏమైనా ఎవరైనా చేస్తున్నారా? లేదు. శుద్ధ చైతన్యమే. చైతన్యంలోనే ఇది జరుగుతుంది, చైతన్యంతోనే ఇది జరుగుతుంది. అందులోనే మళ్ళీ లయమైపోతుంది. ఇది అందరూ